రైతులతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు 4,000 ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ఈ నెల 10వ తేదీన పోచంపాడులో 5 లక్షల మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రుణమాఫీ కూడా పూర్తి కావడంతో మరిన్ని వరాలు ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 3, 5 తేదీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. 2 బ్యాచ్లుగా వెళ్తున్న అధికారులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. ఒక్కో బ్యాచ్లో 10 మంది ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా నిర్మాణ పనుల్ని వీళ్లు పరిశీలిస్తారు. ప్రతి అధికారి ప్రాజెక్టు పురోగతిపై ఒక్కో నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వినియోగదారుడి సంక్షేమమే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రూల్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త నిబంధనలు ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది టీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ రెరా చట్టానికి అనుబంధంగా నిబంధనలు రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త నిబంధనల ప్రకారం ఒక రియల్ ఎస్టేట్ అథారిటీ ఏర్పాటవుతుంది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చైర్మన్ గా ఉంటారు. చైర్మన్ సభ్యుల ఎంపికకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ ఏర్పాటవుతుంది. అథారిటీ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ పురపాలక శాఖ కార్యదర్శి దీనికి చైర్మన్ గా ఉంటారు. 2017-18ని ఈ ప్రగతి సంవత్సరంగా గుర్తించామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. టెక్నాలజీ వినియోగం ఖర్చుతో కూడుకుందే అనే వాదన సరైంది కాదని, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ఈ ప్రగతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 6 నెలల ఈ ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు లోకేష్. ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగుల్లో కొత్త టెక్నాలజీ, సాఫ్ట్వేర్ పట్ల అవగాహన పెరుగుతుందని, పనితీరు మెరుగుపడి ఫలితాలు వేగంగా వస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని అన్నారు బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి. వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల గురించి తప్పుకోవడం బీజేపీకి నష్టమేనని భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన పార్టీ అధినేత పవన్ చొరవ అభినందనీయమని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. మంత్రి అఖిలప్రియ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు కదులుతున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సర్కారు బాటలో నడిచి మీ పరపతిని తగ్గించుకోవద్దని పవన్ కళ్యాణ్కు సూచించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ. జనసేన అధినేతకు లేఖ రాసిన ముద్రగడ కాపు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం అబద్దాల మీద అబద్దాలు చెబుతోందని, ఆ మాటలు విని కాపు జాతి సిగ్గుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న అబద్దాలను నమ్మవద్దని పవన్ కళ్యాణ్ను లేఖలో కోరారు ముద్రగడ. పవన్ ఏపీ సీఎం చంద్రబాబు ఉచ్చులో పడుతున్నారంటూ ముద్రగడ లేఖ రాయటం దారుణమని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ఉచ్చులో నుంచి ముద్రగడ బయటకు రావాలని నారాయణ పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాపులను బీసీలలో కలపడం చట్టవిరుద్ధమని, ఎవరిని పడితే వారిని బీసీల్లో చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా అని టీడీపీ ఎమ్మెల్యే బీసీ నేత ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. తాను తెలంగాణలో బీసీ సీఎం అభ్యర్థిగా పోటీ చేశానని, ఏపీ టీడీపీ మేనిఫెస్టోను అప్పట్లోనే వ్యతిరేకించానని చెప్పిన కృష్ణయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ఆలోచించాలని కోరారు. పేదలు అన్ని కులాల్లో ఉంటారని, పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని గుర్తు చేశారు కృష్ణయ్య. 3 ఏళ్ల పాలనలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యుత్ కొరత లేకుండా చూడటమే కాకుండా రూపాయి బకాయి లేకుండా రుణమాఫీ చెల్లించామని హరీష్ చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. మైనార్టీలకు రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పై నజర్ పెట్టింది ఏఐసీసీ. దిగ్విజయ్ సింగ్ ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించేసింది. 4.5 నుంచి పాతుకుపోయిన డిగ్గీని తప్పించడం టీ కాంగ్రెస్ లో పెను పరిణామమే అంటున్నారు. పార్టీలో ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని డిగ్గీపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. చుట్టపు చూపుగా రావటం తప్పించి పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదని సోనియా, రాహుల్ గాంధీకి నేరుగా చెప్పేశారు కొంతమంది సీనియర్లు. గాంధీ భవన్లో తన ఎదుటే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిపై చేయి చేసుకున్నా దిగ్విజయ్ సింగ్ పట్టించుకోని విషయాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. అయితే కుంతియా సామర్థ్యంపై కూడా టీ కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు ఓ కొలిక్కి వచ్చింది. సుపారీ గ్యాంగ్ను మాట్లాడుకుని విక్రమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. అతడు సినిమాను తలపిస్తూ జరిగిన కాల్పుల ఘటనలో 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. మొదటి నుంచి కాల్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు నిందితులు ఇచ్చిన సమాచారంతో పక్కాగా విచారణ జరిపారు. విక్రమ్, అతడి భార్య షిఫాలి, వాచ్మెన్ వెర్షన్లకు పొంతన కుదరకపోవడంతో పోలీసులు ఆత్మహత్యాయత్నం దిశగా ఎంక్వైరీ జరిపి అసలు విషయం బయటపెట్టారు. అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయకుండా తప్పించుకోవటం, అప్పులు తీర్చడానికి సాయం చేయని తండ్రి ముఖేష్ ను బెదిరించడానికే విక్రమ్ ఈ కాల్పుల డ్రామా ఆడారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ కేసులో A1 గా విక్రమ్ గౌడ్, A2 గా ఇండోర్కు చెందిన షూటర్, హైదరాబాద్కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు మరో 3 నిందితులపై 120, 120B, 420, 404, 27 ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఇంట్రాగేషన్ నందుతో ముగిసింది. నిన్న సిట్ అడిగిన ప్రశ్నలన్నింటికీ నందు అలియాస్ ఆనంద్ కృష్ణ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. సిట్ ప్రశ్నించిన సినీ లిస్టులో అతి తక్కువ సమయంలో బయటకు వచ్చింది నందునే. జూలై 19న మొదలైన విచారణలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మి, ముమైద్ ఖాన్, రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్, నందు ఇలా రోజుకొకరిని ప్రశ్నించింది సిట్. సినిమాల్లో ఉన్నట్టుగానే డ్రగ్స్ కేసులో కూడా సిట్ విచారణ మరో విడత ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తొలి విడత 12 మందికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలుతో ఫస్ట్ పార్ట్ త్వరలోనే ముగియబోతోంది. మరోవైపు ఈ డజన్ మందితో పాటు ఇంకొందరి పేర్లు కూడా ఇప్పటికే తెర మీదకి వచ్చాయి. వారంతా రెండో జాబితాలో ఉంటారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అది కూడా ఈ వారంలోనే రెండో పార్ట్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్ డైలమాలో పట్టడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఢిల్లీలో మకాం వేశారు. ఎంసీఐ అనుమతి లేకపోవడంతో 100 మంది విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. 8 నెలల పాటు క్లాసులు జరిగిన తర్వాత 2015-16 బ్యాచ్కు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అడ్మిషన్లు ఇవ్వడం కుదరదు కాబట్టి డబ్బులు తిరిగి ఇప్పిస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చారు. అయితే తమకు డబ్బులు అవసరం లేదని, మెడికల్ సీట్లు కావాలని మెడికోలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఢిల్లీలోనే ఉంటామని, తమ సీట్లు పునరుద్ధరించుకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కంటతడి పెట్టుకున్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవద్దని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలోని కాపు జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ నాయకులు, మహిళలు చేస్తున్న ర్యాలీని కంబాల చెరువు సెంటర్లో పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పడంతో కాపు జేఏసీ నేతలు శాంతించారు. నాగర్ కర్నూలు జిల్లా నడింపల్లిలో కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు రాస్తారోకో చేశారు. వారం రోజులుగా అసలు నీళ్లు రాకపోవడంతో కనీసం ముఖాలు కడుక్కునే వీలు లేకుండా పోయింది. దీంతో కన్నీటి పర్యంతమైన విద్యార్థినులు రోడ్డెక్కారు. ఉపవాసంతోనే నిరసనకు దిగారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో తాత్కాలికంగా శాంతించారు. ఈసారైనా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. కేవలం టీడీపీకి చెందిన రైతులకే ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయించిన నేతలు 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. అందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.